ప్రార్థన చేయాలి, ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభు కోరుకునేటువంటి ప్రతి విషయం అంటే దేవుడు తన దగ్గరకు తన పిల్లలు రావాలని కోరుకుంటాడు కదండి. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, పిల్లలు ఊరి నుంచి వచ్చారు. రాగానే నానా అనుకొని నా ఇంటికి రాకుండా పక్కడికి వెళ్ళిపోతే చెప్పండి. సంపత్ వచ్చేసి అమ్మ అని పక్కడికి వెళ్ళిపోతే బాధ ఉంటుంది కదండి. చెప్పలేని బాధ అది అనుభవంలో జ్ఞానంలోకి అర్థమవుతుంది. ఆ బాధ ఏంటో చెప్పడానికి నవ్వుకొని ఉంటుంది కదండి, బాధ ఉంటుంది. అది దేవుడు చెప్తాడు, మీకు శ్రమ సంభవించినప్పుడు ముందు రండి, నా దగ్గర రండి, ప్రార్థనకు రండి. మీకు శ్రమ వచ్చిందా? ఎస్. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి, దాని గురించి ఆలోచించండి. ప్రభు దగ్గర పెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడంట. చూడండి, దేవుడు దానికి ఏమిస్తాడంట? ప్రతిఫలం. ఆ ప్రతిఫలం గురించి అక్కడ ఉంది, మళ్ళీ మత్తయి సువార్త ఉంది, అక్కడ ఉంది, 6వ అధ్యాయంలో ఉంది. మళ్ళీ తెలుసా, అందుకని బైబిల్ మొత్తం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది. ఆ ప్రార్థన గురించి కూడా చూడండి, 6వ అధ్యాయంలో ఉంది. ఇది 6వ అధ్యాయం 33 చదివాం కదా, అది 6వ అధ్యాయంలో చూడండి, 6వ చూడండి, 6వ వచనం, లేకపోతే 5 కూడా చదవండి, బాగుంటుంది కొంచెం. మరియు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టమంట. చూడండి, ఇక్కడ కొంచెం ఒక నిమిషం ఆలోచిద్దాం. ప్రార్థన చేసేవాళ్ళు, అందుకే నన్ను ప్రార్థన అనుకోండి, అమ్మ నేను ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను అంటూ ఉంటా. మీకు తెలుసు, నేను 5 సంవత్సరాలు చూస్తాను అన్నారు. కానీ కొంతమంది అనుకోండి, ప్రార్థన చేయమంటే అక్కడ రోడ్డు మీద అక్కడ చికెన్ కొట్టడం మస్తాను ఉంటాడు, ఇక్కడ ఏమో వ్యాపారం చేయడం, ప్రార్థన చేసుకున్న దగ్గర చేస్తూ ఉంటాడు, ప్రార్థన అక్కడే చేస్తాడు. వేషధారి అక్కడ చేయాలా మనం కదండి. ప్రార్థన ఇంటికి చేయొచ్చు మనం ప్రార్థన, అక్కడ చేయని అవసరంలా. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, వేషధారుల వాళ్ళు ఎక్కడ చేస్తారంట, మనుషులకు కనబడవాలని చేస్తారంట. ఈ మధ్యన సెమీ క్రిస్మస్కి వెళ్తున్నాం కదా, అక్కడ కూడా కొంతమంది పాస్టర్లు కదండి, అక్కడ మోకలు వేస్తాడు, మొత్తం తిరిగేస్తాడు, దున్నేస్తాడు, మొత్తం స్టేజ్ మొత్తం దున్నేస్తాడు ఆయన. వాకింగ్ అక్కడ మోకలు వేస్తాడు, అక్కడ బోర్లు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు, వచ్చిన వాళ్ళకి ఇలా చేస్తూ ఉంటాడు. అంత వేషధారణ. మీరు మనుషులకు కనబడవాలని మీరు వేషధారణ మీరు చేయొద్దు. ఆయన ఇంట్లో ఎంతసేపు ప్రార్థన చేస్తాడు నాకు తెలియదు, మరి ఆయన అక్కడ మాత్రం కదండి సోనుభో నృత్యుడు ప్రభో అని మాట మారుతాడు ఆయన అక్కడ. కానీ అక్కడ వేషధారులాగా ప్రార్థన చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంట, వేషధారుల వల్లే ప్రార్థన చేస్తారు. మనుషులకు చూడండి, ప్రభువే మాట్లాడుతాడు ఈ మాట. ఒకవేళ మీకు వేరే బైబిల్ ఉంటే, లేకపోతే మీకు ఫోన్లు ఉంటే, యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు రెడ్గా ఉంటాయి కదా. మీరు బైబిల్ చూడండి, ఈ మాటలు ప్రభు చెప్పిన మాటలు స్పష్టంగా ప్రభు మాట. మీలో ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండొద్దు అన్న మాట ప్రభు చెప్తున్నాడు.